జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని ప్రధాని మోదీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుడిని తీవ్రంగా బాధించిందని, దాడి ఘటనను దేశమంతా ఖండించిందన్నారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన మోదీ ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ దాడి కశ్మీర్ సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని దెబ్బతీసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నమని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రవాదం గురించి, కాశ్మీర్ మొన్న పహల్గాం ఘటనకు సంబంధించి దాడి సంఘటన తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలపైన మరోసారి మన్ కీ బాత్ ఈ రోజు జరిగినటువంటి మన్ కీ బాత్ లో స్పష్టం చేశారు. ఈ తీవ్రవాద దాడి ముమ్మాటికి తప్పు. తీవ్రవాదులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి శిక్ష తప్పదు. మొత్తం ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయులంతా ముక్త కంఠంతో ఒకే తాటిపై ఉన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా పహల్గాం దాడికి ఎవరైతే తెగబడ్డారో ఆ తీవ్రవాదులకు, ఆ తీవ్రవాద మూకలకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి మరోసారి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు మన్ కీ బాత్ కార్యక్రమంలో. ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ యావత్ దేశానికి సంబంధించినటువంటి భారతదేశ అందరితో కూడా తన మనసులోని మాటను, అభిప్రాయాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. పహల్గాం ఘటన దాడి చాలా బాధాకరము, విచారకరము. దాదాపు 28 మంది అమాయకుల ప్రాణాలు బలిగొనడం చాలా బాధాకరము, దురదృష్ట ఘటన. ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికి పాల్పడ్డ వారిని, ఆ తీవ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోమారు స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం కూడా ఇదే తరహాలో మొత్తం తీవ్రవాదులకు కావచ్చు, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నరేంద్ర మోడీ ఈసారి మన్ కీ బాత్ లో మరోసారి కూడా అదే రకంగా మరొకసారి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు భారతదేశానికి ప్రపంచ దేశాల మద్దతు ఉంది. అన్ని దేశాలు కూడా మన భారత్ కు అండగా నిలుస్తున్నాయి. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ మనకు బాసటగా నిలుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తీవ్రవాదులకు అతి త్వరలోనే బుద్ధి చెప్పుదాము. ఖచ్చితంగా మీరంతా మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలంటూ కూడా భారతీయ పౌరులందరికీ కూడా నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంగా కాశ్మీర్ అంశంపైన కూడా మరోసారి మాట్లాడారు. కాశ్మీర్ ఖచ్చితంగా భారత్ లో అంతర్భాగమే. వన్స్ కాశ్మీర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల కాశ్మీర్ ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందుతా ఉంది. పూర్తి స్థాయిలో ఒక మంచిగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఆ తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు మరోసారి కశ్మీర్ అజెండాగా ఇలాంటి దాడులకు తెగబడడం, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కశ్మీరుపై మరోసారి పాకిస్తాన్ కపట ప్రేమతో కన్నుబడి ఆ తీవ్రవాదులను ఉసిగొలిపి రెచ్చగొట్టి దాడులకు పాల్పడించిన ఖచ్చితంగా ఇది చాలా ముమ్మాటికి తీవ్ర చర్య. దీనికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పాకిస్తాన్ కావచ్చు, తీవ్రవాద మూకులకు కావచ్చు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. అదే సందర్భంలో ప్రస్తుతం భారతీయులందరికీ కూడా తన మనసులోని మాట, ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఈ దాడి ఘటన నేపథ్యంలో మనమంతా ఒక్కతాటిపై నిలిచి ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కొందామని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.